ప్రస్తుతం మనతో పాటు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్. సార్, ఈరోజు గజ్వేల్లో చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంది సార్ పరిస్థితి? అంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, ఈ రోజు ఎట్లా ఉంది కల్లాల పరిస్థితి? వారేమో మేము 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాము, వాళ్ళు బోనస్ కూడా ఇవ్వలేదు, 80% వడ్లు కొన్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి మాట. వాళ్ళ రాష్ట్రంలో 1,44,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. ఇటు కాళేశ్వరం రావడం వల్ల, ఇటు కృష్ణా నది జనాలు కూడా పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేసుకోవడం వల్ల, ఇటు సీతారాముల ఎత్తిపోతల స్టార్ట్ అవ్వడం వల్ల రాష్ట్రంలో ఇరిగేషన్ దాదాపు 1 కోటి ఎకరాల మాగాని వరకు వచ్చింది. దానివల్ల 1,44,00,000 ఎకరాల మెట్రిక్ టన్నులు ప్రొడక్షన్ వచ్చింది. ప్రభుత్వం ఏమో 50 లక్షల టన్నుల కంటే ఎక్కువ కొనలేము, ఈ రిక్రూట్మెంట్ చేయలేమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్ వాళ్ళని చెప్తున్నట్టు, సివిల్ సప్లై వాళ్ళని చెప్తున్నారంటే వాళ్ళు కూడా 50 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ కొనొద్దు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల 2.5 సంవత్సరాల కాలంలో ఒక గోడాం కూడా నిర్మాణం చేయలే. ఇవాళ 1,44,00,000 మెట్రిక్ ధాన్యం రావడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి బీటీ రోడ్ల మీద, సిసి రోడ్ల మీద, గ్రామాలలో ఎక్కడ దొరికితే అక్కడ ధాన్యం నిల్వలు రోడ్ల మీద ఉన్నాయి. నిన్న రాత్రి వర్షం పడింది. వర్షం పడే వరకెళ్ళి రాత్రి ఆ ఫ్యామిలీ అంతా, అంటే కొడుకు, భార్య, బిడ్డ, మొత్తం కుటుంబం అంతా కూడా రోడ్ల మీద వచ్చి పడిగాడుపులు కాల్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా రాష్ట్రంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో చేతులు ఎత్తేసింది, కొనలేని పరిస్థితుల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా కొనలేని పరిస్థితిలో ఉంది. అంటే వీళ్ళకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ముందు చూపు లేదు. ఎక్స్పోర్ట్ చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము ఈసారి ఎక్కడ కూడా రైస్ ఎక్స్పోర్ట్ చేయకపోవడం వల్ల ఎక్కడ నిల్వలు అక్కడ మిగిలిపోయినాయి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వము గోడాములు ఎక్స్ట్రా కట్టలేకపోవడం వల్ల ఎక్కడ స్టోర్ చేయాలనో అర్థం కాని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇలా రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. రైతులు ప్రైవేటు మిల్లర్స్కి అమ్ముకోవడం వల్ల ఇలా 2,441 రూపాయలకి అమ్మాల్సినటువంటి క్వింటాల్ ధాన్యం ఇలా 1,800కు 1,600 రూపాయలకు నడి రోడ్డు మీద అమ్ముకుంటుండు. అంటే ఒక్కొక్క క్వింటాల్ వెనుక 600-800 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. అంటే ఇవాళ రైతు ఎక్కడ పోయినా కూడా, ఇలా రాష్ట్రంలో ఎవరిని పలకరించినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేకపోతే చిన్నపాటి జెడ్పీటీ స్థాయి నాయకులు కావచ్చు, మార్కెట్ కమిటీ చైర్మన్లు కావచ్చు, వాళ్ళు ఎక్కడ కూడా గ్రామాలలో తిరిగే పరిస్థితి కనిపిస్తలేదు. రైతు కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. అసలు ప్రభుత్వానికి ప్యాడీ పర్చేస్ ఏ విధంగా చేయాలి, ఎప్పుడు ప్యాడీ సెంటర్ ఓపెన్ చేయాలి, మరి ఎప్పుడు గన్నీ బ్యాగ్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఒక డిజైన్ లేకపోవడం వల్ల అట్టర్లీ ఫ్లాప్ ప్యాడీ పర్చేస్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సార్, ఇప్పుడు వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది, వర్షాలు పడుతున్నాయి, కల్లాలలో ఇంకా ధాన్యం ఆ విధంగానే ఉంది. పరిష్కార మార్గం ఏమంటారు సార్? రైతులు అడ్డీ పోసారు, ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటున్నారు. గవర్నమెంట్ కొనలేని పరిస్థితిలో ఉంది. గవర్నమెంట్ చేతులు వెత్తేసింది కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డది. ప్రతి రైతు కూడా బోనస్ 500 రూపాయలు అని చెప్పారు. ఆ బోనస్ పక్కన పెట్టేసేసి ఉన్న ధాన్యాన్ని 1,600 రూపాయల కింటలే అమ్ముకుంటారు. కాబట్టి రైతు ముందు పోయి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలబడే పరిస్థితి లేదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ ఎలక్షన్లు పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి కూడా లేదని చెప్పిస్తారు.